ఫ్రైడ్ రైస్ అంటేనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదా. ఫ్రైడ్ రైస్ అంటే కన్నా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు కూడా బిర్యానీ కన్నా ఫ్రైడ్ రైస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఆరోగ్యంగా హెల్తీగా చక్కగా చేసుకుంటే కానీ ఎంత బాగుంటుందో చెప్పండి. ఈరోజు అలాంటి ఫ్రైడ్ రైస్లలో బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఆ బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ కోసం నేనైతే కన్నా బేబీ కార్న్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకొని ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్లో వేసి కాసేపు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, రైస్ కూడా ఉడికించేస్తున్నాను. ఈ రైస్ కూడా వచ్చేసి నేనేమి ఇక్కడ బాస్మతి రైస్ కూడా యూజ్ చేయట్లేదు. ఇంట్లో మనం నార్మల్గా ఎలాంటి రైస్ తింటామో ఆ రైసే అనమాట. ఎప్పుడైనా స్పెషల్గా కావాలంటే బాస్మతి రైస్ యూజ్ చేసుకోవచ్చు, కానీ మనం ఇంట్లో డైలీ తినాలి అయినప్పుడు నార్మల్ రైస్తోనే పిల్లలకి లంచ్ బాక్స్ అన్నా కానీ చక్కగా చేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్ అనమాట. ఈ ఫ్రైడ్ రైస్ కోసం చాలామంది అన్నం పొడి పొడిగా చేసుకుంటారేమో. గట్టిగా కాకుండా అన్నం మెత్తగా ఉడకాలి, అలాగే పొడిగా ఉండాలి. అన్నం అలా చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, బేబీ కార్న్ ఉడికిపోయాయి. నీళ్ళన్నీ వడగట్టేసాను. వడగట్టేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మీరు బేబీ కార్న్ ఎన్ని తీసుకున్నారో ఆ క్వాంటిటీని బట్టి మనం అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్, కొద్దిగా మైదా, అలాగే రుచికి తగ్గ ఉప్పు, అలాగే రుచికి తగ్గ కారం పొడి అనమాట. మీరు ఆల్రెడీ బేబీ కార్న్లో ఉప్పు వేసి ఉడకబెట్టింటారు, అలాగే రైస్లో ఉప్పు ఉంటుంది చూసుకోవాలి. కాబట్టి ఈ విధంగా అన్నీ వేసి కలుపుకొని కొన్ని వాటర్ వేసి చక్కగా కలిపేసుకొని అందులో బేబీ కార్న్ వేసి చక్కగా పిండి అంతా బాగా పట్టేలా చేసుకొని ఈ బేబీ కార్న్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా బేబీ కార్న్ ఎలా అయిపోతున్నాయో. ఇంట్లో పిల్లలు ఉంటే కనుక మాత్రం ఇవి కొంచెం ఎక్కువగానే చేసుకోండి రైస్కైనా, ఎందుకంటే మధ్య మధ్యలో వచ్చి పిల్లలు తినేస్తూ ఉంటారు. అంత బాగుంటాయి. ఓన్లీ పకోడీలాగా కూడా చేసుకొని తినచ్చు అనమాట. అప్పుడైతే కొంచెం ఉప్పు కారం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ లెక్క కాబట్టి మళ్ళీ మనం ఇంకా వెజిటబుల్స్ ఉప్పు కారం వేస్తాం కాబట్టి తక్కువగా వేసాను. ఇవన్నీ ఇలా అయిన తర్వాత మధ్యలో అయితే మాత్రం పిల్లలు తినేస్తూ ఉంటారండి, అందుకే నేను కొన్ని ఎక్కువగా కూడా చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ అంటేనే బయట ఎతకనా మరీ ఎక్కువగా మంట పెట్టి చేసేస్తుంటారు. అదంత మంచిది కూడా కాదు. కాబట్టి అంతేగాక ఫ్రైడ్ రైస్లో వాళ్ళు ఇంకా వేరే వేరే ఐటమ్స్ అన్నీ చాలా ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా. కెచప్లు, సాసులు, అజినోమోటో ఇవన్నీ వేస్తుంటారు. కాబట్టి అవన్నీ లేకోకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన ఫ్రైడ్ రైస్ అనేది తయారైపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అబ్బాయి అయితే కన్నా చెప్పకుండా పెట్టాను, అప్పుడే వచ్చాడనమాట బయట నుంచి. నేను ఏదో వంట చేస్తున్నానులే అనుకొని చూడలేదు, ఫ్రైడ్ రైస్ అని తెలియదు అనమాట. బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్కి పకోడీ చేశాను అనే కొద్దీ బాగున్నాయని చెప్పి తింటున్నాడు. ఈ విధంగా కొన్ని మా అబ్బాయికి ఇచ్చేసి తర్వాత వంట అనేది స్టార్ట్ చేసుకున్నాను. వాళ్ళు తింటూ ఉంటారు కదా, కొన్ని వాళ్ళకు టైం పాస్ అవుతుంది, కొన్ని తింటారు పకోడీలాగా. చూడండి అన్నీ ఎంత బాగా అయిపోయినాయో. ఇవన్నీ బేబీ కార్న్ పకోడీ అనమాట. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం వచ్చేసి బేబీ కార్నే కాకుండా అందులో నేను చాలా వెజిటబుల్స్ కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, క్యారెట్, క్యాబేజీ, బీన్స్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, అలాగే కొన్ని రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ కూడా వేస్తున్నాను. ఎందుకంటే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఫ్రైడ్ రైస్లో కొంచెం స్పైసీ కావాలి అనుకున్నప్పుడు ఆ 2 పచ్చిమిర్చి తీసుకొని మనం తినచ్చు అనమాట. అలాగే ఫ్లేవర్ కోసం కరివేపాకు, చక్కగా ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. ఫ్రైడ్ రైస్కి మనం ఇంట్లోనే చేసుకుంటే మనకి ఎన్ని వెజిటబుల్స్ కావాలంటే మన ఓపికను బట్టి అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు అనమాట. మనకు అంత టైం లేదు అనుకుంటే ఓన్లీ ఒక బేబీ కార్న్ వేసి కూడా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. నేను ఇది వచ్చేసి ఇంట్లోకి నైట్ డిన్నర్ కోసం అని చెప్పి ఈ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇన్ని వెజిటబుల్స్ అయితే కట్ చేసుకొని చేస్తున్నాను అనమాట. మనకు పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి, లేదంటే అర్జెంటుగా అన్నప్పుడు ఇంట్లో కాయగూరలు అన్నీ లేవన్నప్పుడు ఒక ఐటెం వేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి అన్నీ వేసాను కదా, ఎంత బాగుందో కదా. ఈ విధంగా తింటే చాలా చాలా ఆరోగ్యానికి మంచిది. అన్ని రకాల కాయగూరలు పడతాయన్నమాట. ఈ వెజిటబుల్స్ అన్నీ ఆయిల్లో కాసేపు వేగిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసి కాసేపు వేయించి అవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ బేబీ కార్న్ని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి ఇంకా ఇప్పుడు మీకు రుచికి తగ్గట్టు ఉప్పు, కారం అవన్నీ వేసుకోవచ్చు. అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ అంటేనే కొంచెమన్నా మిరియాల పొడి పడితే చాలా బాగుంటుంది అనమాట. అంతేగాని ఇక్కడైతే నేను ఎటువంటి కెచప్లు, సాసులు, అజినోమోటోలు ఏమీ కానీ యూజ్ చేయట్లేదు. ఇవన్నీ వేసి చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసానండి. స్టవ్ ఆపేసి
అన్నం అయితే నాకు ఆల్రెడీ అయిపోయిందనమాట. ఆ అన్నం తీసుకొని ఇందులోనే వేసి అంతా చక్కగా కలిపేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు వీడియో చూసినా కానీ నా వీడియోలలో ఆల్మోస్ట్ ఎక్కువగా ఈ ప్యానే కనిపిస్తుంది. ఎటువంటి వాటికి డీప్ ఫ్రైలకి, ఫ్రైడ్ రైస్లకి మాత్రం ఈ ప్యానే యూజ్ చేస్తాను. గుంతగా ఉంటుంది. డీప్ ఫ్రైలకి అయితే ఆయిల్ తక్కువగా పడుతుంది. అలాగే ఫ్రైడ్ రైస్లకు కూడా చక్కగా మనం గరిటె తీసుకొని బయట ఫ్రైడ్ రైస్ చేసే వాళ్ళు కలుపుతూ ఉంటారు చూడండి, ఆ విధంగా కలపచ్చు అనమాట. అప్పుడే రైస్ మొత్తం చక్కగా బాగా కలిసిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇలాంటి ప్యాన్లో చేసుకుంటేనే మనకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే నాకు ప్యాన్ కొంచెం చిన్నదైంది. నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద ప్యాన్ అయితే కొనుక్కోవాలి. దీంట్లో కలిపితే కన్నా అంత బాగుంటుంది అనమాట. అంతా కలిపేసుకున్న తర్వాత మీకు ఒకసారి హీట్ కావాలి అంటే చేసుకోవచ్చు, వేడి చేసుకోవచ్చు. లేదా అందరం కలిసి ఒకేసారి తింటామంటే అప్పుడు కూడా హీట్ చేసుకోవచ్చు. ఎక్కువ మనం ఏమి హైలో పెట్టం, మంట అనేది లైట్గా పెడతాం కాబట్టి చక్కగా తినేటప్పుడు అలా లైట్గా వేడి చేసుకొని తినొచ్చు అనమాట. ఇప్పుడు మనకు అందరు పిల్లలు ఇష్టపడేది ఏంటండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. కారం కోసమే కాదు, అవి వేస్తే ఒక పిల్లలకి ఒక తెగ ఆనందం అండి. మా అబ్బాయి అయితే రెడ్ చిల్లీ ఫ్లేక్సే అంటాడు అనమాట. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి ఓన్లీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. ఒకసారి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి చక్కగా కలిపేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసాను. తినేటప్పుడు వేడి చేసుకుంటాం అనమాట. అంతే. ఫ్రైడ్ రైస్ అన్న తర్వాత నాకు పక్కనే ఉండాల్సింది ఇంకొక ఐటెం ఏంటండి, చక్కగా చూస్తున్నారు కదా, కీరా, ఆనియన్స్, లెమన్. ఈ మూడు ఉంటే అదొక హ్యాపీ కదా. బిర్యానీ అయినా సరే, ఫ్రైడ్ రైస్ అయినా సరే, ఈ మూడు పెట్టుకొని చక్కగా తింటే మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట. ఫ్రైడ్ రైస్తో పాటు కీరా, ఆనియన్, లెమన్ కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈ విధంగా ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే బిర్యానీ చేసినా, ఫ్రైడ్ రైస్ చేసినా ఇవి అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, చక్కగా ప్లేట్లో ఫ్రైడ్ రైస్ పెట్టేసుకొని అందులో కీరా, ఆనియన్, లెమన్ పెట్టేసుకొని తింటే ఎంత హ్యాపీనో కదా. ఈ విధంగా మనం బయట రెస్టారెంట్లో పెట్టాలి అంటే డబ్బులు కూడా ఎక్కువే, ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. కాబట్టి మన ఇంట్లో మన ఓపికను పట్టుకొని చక్కగా వీలైనంత వరకు ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. వంట ఈజీగా అవ్వాలంటే ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటే దానికి తగ్గట్టు అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మాత్రం ఈ ఫ్రైడ్ రైస్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. అప్పటికప్పుడు అనుకోని చక్కచక్క కట్ చేయాలంటే కష్టము. చక్కగా అన్ని కాయగూరలు ఒక ప్లేట్లో అన్నీ కట్ చేసి పెట్టుకొని స్టార్ట్ చేసామనుకోండి, చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంతకీ మీకు ఈ బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ నచ్చిందేమో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఓన్లీ బేబీ కార్న్తో చేయొచ్చు, మీకు ఇష్టమైతే ఇలా వెజిటబుల్స్ కూడా వేసుకొని చేయొచ్చు అనమాట. ఎంతో రుచికరమైన ఈ బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. VHR @Telugu Vlogs.